పేదలు పేదల్లానే ఉండాలి. నేను పనిచేసినటువంటి రిఫార్మిస్టులు కూడా ప్రొఫెసర్లు కూడా చెప్పినటువంటిది ఏంటంటే కనుక ఎప్పుడైతే విద్య అనేది అందుబాటులోకి వస్తుందో అందరికీ ఎడ్యుకేట్ అవుతారో అప్పుడు ప్రభుత్వాల యొక్క ఆగడ సాగదు, దోపిడీదారుల యొక్క ఆగడ సాగదు. అందుకోసమనే పేదలు పేదల్లానే ఉండాలి అనేటువంటి దాన్ని బ్రేక్ చేసి దాని సైన్స్ని అర్థం చేసుకొని పాదయాత్ర ద్వారా ఏ విధమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు చేస్తే గనక పథకాలు పెడితే గనక ప్రజలు ఎదుగుతారనేటువంటిది చేసినటువంటిది ఏకైక గొప్ప వ్యక్తి. అందుకోసం నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను, మీకు ఇస్తాను. అంబేద్కరిజమే జగనిజం అని రాశాను. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని మనకి రాజ్యాంగం అనగానే లా చదువుకున్నటువంటి వాళ్ళకి మీలాంటి జర్నలిస్టులకి కొంతమందికి మాత్రమే ప్రాథమిక హక్కులు ఏంటి, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏంటి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి అధికారులు ఏంటి అనేటువంటిది అర్థమైతే కానీ సామాన్యుడికి అర్థం కాదు. దాని యొక్క స్ఫూర్తిని ప్రతి గడపకి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా, తర్వాత ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలనేటువంటిది సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా, తర్వాత పేదలకి అనునిత్యం ఆరోగ్యం అందాలనేటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా, అదేవిధంగా ఉన్నటువంటిది ఇట్లాంటి విపరీతంగా ప్రజల దగ్గరికి చేర్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను పనిచేసినటువంటి రిఫార్మిస్టులు ఎవరైనా థియరీల వరకే పరిమితమైనారే తప్ప ప్రాక్టికల్గా ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఒకప్పుడు ఒక చిన్న సంస్కరణ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం ఉద్యమాలు చేసి పోస్ట్ కార్డులు రాసి మనకి సమాచారం అనేటువంటిది ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ లాంటి పెద్దలు, తర్వాత అరుణారాయణ లాంటి పెద్దలు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు డ్రాఫ్ట్ పాలసీ ఇచ్చి తిరిగి ఉన్నటువంటిది చేయడానికి తల ప్రాణం తోకకు వచ్చేది. అలాంటిది ఒక సింగిల్ హ్యాండెడ్గా అంటే ఈ దేశాన్ని తర్వాత సక్రమైనటువంటి మార్గంలో నడిపించగలిగినటువంటి సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి